Attention to perfect info. క్యారెక్టర్ ఏదైనా వాళ్లకు నచ్చితే ఆ క్యారెక్టర్ కు పూర్తి న్యాయం చేసే యాక్టర్స్ కొద్దిమంది మాత్రమే ఉంటారు. వారిలో ఫస్ట్ మనకు గుర్తొచ్చే యాక్టర్ సాయి పల్లవి. మినిమల్ మేకప్, నేచురల్ యాక్టింగ్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. తను చేసే మూవీస్ లో తన క్యారెక్టర్ మూవీకి చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో అందుకే సాయి పల్లవి ఓ మూవీకి ఓకే చెప్పారంటే ఆ మూవీ సంథింగ్ స్పెషల్ అన్న క్రేజ్ తెచ్చుకుంటుంది. సో ఈ వీడియోలో సాయి పల్లవి గారు యాక్ట్ చేసిన మూవీస్ లో బెస్ట్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, దేవదాసి క్యారెక్టర్ ఇన్ శామ్ సింగ్ రాయ్. ఈ మూవీ రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో 2021 డిసెంబర్ లో రిలీజ్ అయింది. ఈ మూవీ చాలా సూపర్ గా ఉంటుంది. చూడకపోతే ఒక్కసారి చూసేయండి. ఈ మూవీలో సాయి పల్లవి క్యారెక్టర్ నేమ్ రోజీ, ఒక దేవదాసి. ఈ మూవీలో దేవదాసీలు అంటే ఎవరు, వాళ్ళెందుకు బయట ప్రపంచంతో కలవరు, అండ్ వాళ్ళపై జరిగే అక్రమాలను చాలా డీటెయిల్ గా చూపించారు. ఈ క్యారెక్టర్ లో సాయి పల్లవి తనదైన అభినయం, డాన్స్ తో ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది. ముఖ్యంగా దేవీ నవరాత్రులు సీన్ లో వేరే లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. క్లైమాక్స్ కి వచ్చేసరికి అందరినీ ఏడిపించేస్తారు. శామ్ సింగ్ రాయ్ స్టోరీ 1970 కాలం నాటి బెంగాల్ నేపథ్యంలో సాగే ఒక స్టోరీ. ఈ మూవీలో సాయి పల్లవి తనదైన యాక్టింగ్ తో ఆడియన్స్ ని ఎమోషనల్ అయ్యేలా చేశారు. నెక్స్ట్ వన్, ఇందు క్యారెక్టర్ ఇన్ అమరన్ మూవీ. రీసెంట్ గా రిలీజ్ అయిన అమరన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీలో సాయి పల్లవి క్యారెక్టర్ నేమ్ ఇందు. ఇది ఒక రియల్ లైఫ్ ఇండియన్ సోల్జర్ ముకుందన్ లైఫ్ స్టోరీ. ఈ మూవీలో సాయి పల్లవి తన యాక్టింగ్ తో అందరినీ ఏడిపించేశారు. ఈ క్యారెక్టర్ కోసం తను మేజర్ ముకుందన్ వరదరాజన్ ఫ్యామిలీని కలిసి ఎన్నో విషయాలను తెలుసుకున్నారు. మూవీలో హీరో ముకుందన్ అండ్ ఇందు సీన్స్ వచ్చే ప్రతిసారి మీరు ఎమోషనల్ అవ్వడం గ్యారంటీ. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఇన్ సీజ్ సినిమా జర్నీ. నెక్స్ట్ వన్, భానుమతి క్యారెక్టర్ ఇన్ ఫిదా మూవీ. ఇది తన ఫస్ట్ తెలుగు మూవీ. ఈ మూవీతో సాయి పల్లవి తెలుగు హీరోయిన్ అయిపోయారు. భానుమతి ఒకటే పీస్, హైబ్రిడ్ పిల్ల అంటూ అందరినీ ఫిదా చేశారు. తెలంగాణ అమ్మాయి రోల్ లో అదరగొట్టేశారు. ఇది ఒక లవ్ స్టోరీ ఫిల్మ్. నెక్స్ట్ వన్, గార్గి క్యారెక్టర్ ఇన్ గార్గి మూవీ. గార్గి మూవీ స్టోరీ విషయానికి వస్తే, గార్గి ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్. ఆమె తండ్రి బ్రహ్మానందం ఓ అపార్ట్మెంట్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుంటారు. ఆ అపార్ట్మెంట్ లో ఒక రోజు 9 ఏళ్ల బాలికపై అత్యాచారం జరుగుతుంది. ఆ కేసులో 60 ఏళ్ల బ్రహ్మానందన్ కూడా అరెస్ట్ చేస్తారు. తన తండ్రి ఏ తప్పు చేయలేదని అన్యాయంగా పోలీసులు అరెస్ట్ చేశారని గార్గి చేసిన పోరాటమే ఈ స్టోరీ. ఈ స్టోరీకి సాయి పల్లవి గారు ప్రాణం పోశారు. తన యాక్టింగ్ తో అందరినీ ఏడిపించేశారు. నెక్స్ట్ వన్, ప్రేమం మూవీ. ఇది ఒక మలయాళం లవ్ స్టోరీ. ఈ మూవీతో సాయి పల్లవి గారు హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా రిలీజ్ అయిన ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇదే సినిమాను తెలుగులో నాగ చైతన్య రీమేక్ చేశారు. ఈ మూవీ చూడకపోతే ఒక్కసారి చూసేయండి. అయితే సాయి పల్లవి ప్లేస్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, విక్రమ్ జీవితంలో 3 డిఫరెంట్ స్టేజెస్ లో సాగే లవ్ ట్రాక్. విక్రమ్ తన లైఫ్ లో 3 అమ్మాయిలతో 3 డిఫరెంట్ స్టేజెస్ లో ప్రేమలో పడతారు. బట్ వాళ్ళకి ప్రపోజ్ చేసిన ప్రతిసారి ఫెయిల్ అవుతూ ఉంటాడు. చివరికి ఎవరు కనెక్ట్ అయ్యారనేదే స్టోరీ. ఈ మూవీలో సాయి పల్లవి క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. సో షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, వెరీ రెస్పెక్టబుల్ అండ్ వెరీ ఎమోషనల్. ఆల్సో షీ ఈజ్ ఎ గ్రేట్ యాక్ట్రెస్. ప్రెజెంట్ అయితే సాయి పల్లవి గారు తండేల్, రామాయణం, ఎల్లమ్మ మూవీస్ తో చాలా బిజీగా ఉన్నారు. సో ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.